మొన్న 7th వరకు ఆల్మోస్ట్ అందరూ కూడా సంక్రాంతి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకున్నారు, మనం చూసాం. 8th ఏమో అవన్నీ అప్లోడ్ అయ్యాయి. 7th రోజు రాత్రి లైవ్లు, 8th ఏమో అప్లోడ్ అయింది. మా హీరో ఏం మాట్లాడాడో, వీళ్ళ సినిమా ఎలా ఉంటుందో, వాళ్ళ ట్రైలర్ ఎలా ఉంది, వీళ్ళ ట్రైలర్ ఎలా ఉంది, అందరూ కూడా సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుకుంటే టాక్సిక్ అనే ఒక ట్రైలర్ వచ్చి యూట్యూబ్ అటెన్షన్ అంతా గ్రాప్ చేసింది, మనం చూసాం. సరే, ఆ టాక్సిక్ దగ్గరే ఆగిపోయిందా అంటే లేదు. మళ్ళీ 9వ తారీఖు సమంత ట్రైలర్ రిలీజ్ అయింది, మా ఇంటి బంగారం. ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, అందరూ చూస్తున్నారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు, అందరికీ కూడా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. నిజంగా బాగుంది. రాజ్ నిడమోరుతో మొన్న December 1st పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరి కలయికలో వస్తున్న ఫస్ట్ సినిమా ఇది. నెక్స్ట్ శుభం సినిమాలో ఆల్రెడీ తను ఒక క్యామియో చేసిన సమంత క్యామియో చేయడం ఏంటి, ఫుల్ లెంత్ రోల్లో కావాలని ఎదురు చూసే ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం నందిన్ రెడ్డి గారు వీళ్ళ ప్రొడక్షన్ హౌస్లోనే ట్రాలాల నుంచే వస్తుంది, సమంత ప్రొడక్షన్ హౌస్ నుంచే. మరి ఏంటిది, ఫస్ట్ ఏమో బస్లో తన లుక్ ఒకటి రిలీజ్ చేశారు, తర్వాత గన్నుతో ఒక లుక్ రిలీజ్ అయింది, పేరేమో మా ఇంటి బంగారం అని ఉంది. మరి ఏంటా అని చూస్తే ఒక టిపికల్ తెలంగాణ, అంటే సూడో ఫ్యామిలీ, అన్ని కట్టుబాట్లు ఆచారాలు అన్నీ పద్ధతిగా ఉండాలి అనే ఒక టిపికల్ తెలంగాణ ఫ్యామిలీకి ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళింది సమంత. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే అందరివి అరేంజ్డ్ మ్యారేజ్ ఉన్నప్పుడు ప్రేమించి వచ్చిన అమ్మాయిని ఎలా చూస్తారనేది, తెలంగాణలో ఎలా చూస్తారనేది అవన్నీ చూపించారు, అలాగే ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత అందరు కాళ్ళు దండం పెట్టి వాళ్ళలో కలిసిపోయింది అనుకునే టైంలో సడన్ సర్ప్రైజ్, ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా. బస్లో ఫైట్ దగ్గర నుంచి ఇంట్లో రాత్రిపూట మాత్రం సమంత ఫైటింగ్లు చేస్తుంది. మరి వచ్చే వాళ్ళు ఎవరు, ఆ ఇంటికి వచ్చి ఎందుకు చచ్చిపోతున్నారు, సమంత మీద వాళ్ళకుండా ఇదేంటి, లేదా వాళ్ళ ఇంటి పైనకి వీళ్ళు రావాల్సిన అవసరం ఏంటి, ఇంట్లో అంత ఇన్నోసెంట్గా ఉంటూ ఇంత వీర లెవెల్లో సమంత ఎందుకు ఫైట్ చేస్తుంది, గన్తో కూడా టపటపటప ఎలా కాలుస్తుంది అని ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ట్రాలాలా పిక్చర్స్ రిలీజ్ చేస్తున్న మా ఇంటి బంగారం సినిమా వచ్చేంతవరకు అయితే మనం వెయిట్ చేయాలి. అండ్ ఆల్మోస్ట్ ట్రైలర్ చాలా బాగుంది, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. రాజ్ నిడమోడు గారు అండ్ ఇంకొక ఆయన ఇద్దరు కలిసి కథను అందించారు. ఇది కొంచెం అజిత్ సినిమాతో పోలికలు, కొంచెం కన్నడ సినిమాతో పోలికలు, ఆ పోలికలు ఈ పోలికలు చాలామంది అంటున్నారు, కానీ లేదు, స్ట్రైట్గా వీళ్ళే రాసుకున్న సినిమా. రాజ్ నిడమోడు గారు ఆల్రెడీ మంచి కథ మీద పట్టున్నాయని, ఆయన దగ్గర బోల్డ్ అని కథలు ఉన్నాయి. అంటే నందిని రెడ్డి ఉండేసరికి ఇవి ఎక్కువ రీమేక్ కథలు తీసుకుంటుంది కాబట్టి ఇది కూడా రీమేక్ అనుకున్నారేమో, నథింగ్ లైక్ దట్. అండ్ శ్రీలక్ష్మి గారు కానీ, గౌతమి గారు కానీ అందరూ కూడా వాళ్ళ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ నిజంగా చాలా డీసెంట్గా చాలా బాగున్నాయి. అండ్ శ్రీముఖి ఆఫ్టర్ లాంగ్ టైం దీంట్లో కనిపించింది, ఒక మంచి, అంటే తనకంటే ముందు వచ్చిన కోడలి రోల్లో కొంచెం అన్నీ బాగున్నాయి. A to Z చెప్పాలి అంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది. అండ్ ఆడియన్స్ కూడా ఎప్పటి నుంచో సోలోగా వచ్చే సమంత కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే యశోద అండ్ అంతే అనుకుంటే తర్వాత కనబడలే, శాకుంతలం లాస్ట్, నెక్స్ట్ మళ్ళీ ఆ ఓ బేబీ కూడా ఎప్పుడో అయిపోయింది. జస్ట్ ఇంకా ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ఆవిడ ఓన్ సినిమాలోనే ఒక చిన్న క్యామియోలో కనిపించింది, అంతకుమించి ఇంకా సమంత మళ్ళీ రాలా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇప్పుడు ఈ సినిమాతో వస్తుంది. అండ్ లుక్స్ పరంగా ట్రెడిషనల్గా ఆ శారీలో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది అన్నట్టే అనిపిస్తుంది. ఇంకా మిగతా వివరాలు అండ్ ఈ సినిమాలో నుంచి ఏమన్నా సాంగ్స్ ఎలా ఉంటాయి, గ్లిమ్స్ ఎలా ఉంటాయి, అసలు స్టోరీలో విలన్ ఎవరు ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.